ఇప్పుడు మీరు చూడబోయే ఆలయం శ్రీ నాగమానసాదేవి అమ్మవారు. సర్పదోషాలు తొలగిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ యాగశాలలో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం చూస్తున్న మహర్షులు ప్రార్థించడం వల్ల పితృదేవతలు ఆత్మశాంతి జరుగుతుంది. మనకి ఈ దేవాలయంలో అన్ని రకాల హోమాలు జరపబడును. గోశాల కూడా కలదు. ఎవరైనా గోగ్రాసం గోదానం కూడా చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయవచ్చు. ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా బాపట్ల మండలం బాపట్ల గ్రామం శ్రీ మహర్షి గోశాల బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలో హోమము, యాగము, యజ్ఞము, పవనము, దేవతలను ఉద్దేశించి ఏ ద్రవ్యాలు త్యాగం చేస్తామో వాటిని యాగము అంటారు. దేవతలకు ఆహారం ఇచ్చేవాడు అగ్నిహోత్రుడు. దేవతలకు మనుషులకు మధ్య పురోహితుడు అగ్నిహోత్రుడు. ఈ అగ్నిహోత్రుడు ఆహారాన్ని శుద్ధి చేసుకొని తీసుకువెళ్ళి దేవతలకు ఇస్తాడు. ఆవాహన చేసుకొని ఈ యాగ వేదిక ద్వారా శ్రద్ధగా భక్తిగా సూచించగా పద్ధతిగా హోమం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈ మహర్షి ఆశ్రమం గోశాలలో ఎంతో నైపుణ్యంతో భక్తాదులకు వచ్చిన వారికి నాగదోష పీడ దోషాలు ఏవైనా సరే ఈ ఆశ్రమంలో వచ్చి వారికి హోమం ద్వారా మీరు పూజలు అందుకుంటారు.